ఇక ధనురాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 16 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 22 ఆగస్టు 2026 శనివారం వరకు ధనురాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, ఇక ఈ రాశి వారికి తృతీయంలో రాహు, అర్ధాష్టమ శనైశ్వరుడు, సప్తమ కుజుడు, అష్టమ బుధగురులు సంచారం, భాగ్యస్థత రవికేతులు, దశమంలో శుక్రుడు, ద్వాదశంలో చంద్రుడి యొక్క సంచారం. ఇక ధనురాశి వారికి అర్ధాష్టమ శనైశ్వరుడు ప్రభావంతో ఎంత శ్రమిస్తున్నప్పటికీ ఫలితాలు తక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ కుజుడు, అష్టమ బుధగురుల యొక్క సంచారం వల్ల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తలు పాటించండి. రుణ సమస్యలు ఒత్తిడి కలగకుండా శ్రద్ధ తీసుకోండి. ఆరోగ్య విషయాల్లో దీర్ఘకాలిక సమస్యల రీత్యా కాస్త ఒత్తిడిని గురి చేసే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల విషయాల్లో ఈ వారంలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, ప్రమోషన్స్ విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. గతం కన్నా ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారికి తృతీయ రాహు సంచారం వల్ల మధ్యవర్తుల విషయాల్లో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఫైనాన్షియల్ ఫెడప్ అనేది అవ్వకుండా, ఫైనాన్షియల్గా ధనం సకాలంలో తిరిగి రాకపోవడం, ఇచ్చినటువంటి ధనాన్ని తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కొంత అపవాద అవమానాలు లాంటి ఇబ్బందులు రీత్యా జాగ్రత్తలు పాటించండి. ఇక ధనురాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థిత రవికేతుల యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో వివాహాది ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చిపోవటం, మరి ఉద్యోగ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చిపోవటం, అనుకున్న ప్రతిఫలంలో కొంత ఆలస్యం, జాగరూకత, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోవటం కానీ, పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం కానివ్వండి, కుటుంబ విషయాల్లో సహకారం తగ్గడం కానీ, దాంపత్య విషయాల్లో వచ్చే ఒత్తిడి నుంచి కానీ ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారం చివరి కన్నా వారం ప్రారంభంలోనే అన్నింటా ప్రోత్సాహకరమైన ఫలితాలు ధనురాశి వారికి కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో విద్యార్థులకు ప్రోత్సాహకరంగానే ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి అనుకూలమైన పరిస్థితులు ధనురాశి వారికి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు ఆశించిన మేరకు ఫలితాలు తక్కువగా కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక ధనురాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలని ప్రతిరోజు కూడా చదువుకోవటం, అలాగే గురువారం రోజు పరమేశ్వర దర్శనాన్ని, మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటం, అలాగే శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని, శనైశ్వరుని యొక్క అభిషేకాన్ని చేసుకోవటం ధనురాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో ధనురాశి వారు ఓం శ్రీ విష్ణవే నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ధనురాశి వారికి విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.